దొంగతనాల తీరు మారిపోయింది. ఇప్పటిదాకా పిక్ ప్యాకెటర్స్ అంటే జేబు దొంగలు, లేదంటే కనుక కన్నం దొంగలు, ఇంటికి బెజ్జం పెట్టి దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే డెకాయిట్స్ అంటే ఆయుధాలు చూపించి డబ్బులు మన దగ్గర ఉన్న ఈ నగలో డబ్బులో లాక్కుపోయేటటువంటి ఇట్లాంటి దొంగలు చూసాం. వీళ్ళు మ్యాక్సిమం ఎవరో ఒకళ్ళ ఇంట్లో భారీగా ఉంటే మిగతా దాంట్లో చిన్నపాటి ఇది ఉంటుంది. కానీ టెక్నాలజీని అడ్డం పెట్టి వీటన్నిటికంటే ఎక్కువ రోజుకి దోచుకుంటున్నారు. ఒక్క తెలంగాణలో ఒక రోజుకి సైబర్ క్రైమ్స్ ద్వారా అవుతున్నటువంటి దోపిడీ 67 లక్షలంట. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి నిజాలు. ఇంటర్నెట్ ఆధారంగా జరుగుతున్న నేరాలు ఏటుకేడు రెట్టింపు అవుతున్నాయి. ఈ తరహా నేరాల్లో ఆర్థికంగా మోసపోతున్న వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు. సైబర్ నేరగాళ్ళు తెలంగాణలో గంటకి సరాసరిన సుమారు 3 లక్షల రూపాయలు చెప్పున రోజుకి 67 లక్షల రూపాయలు దోచుకుంటున్నారని తాజా గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో సంప్రదాయ నేరాల్లో దొంగలు దోచుకున్న మొత్తాన్ని 151 కోట్లు అయితే ఈ ఏడాది ఒక్క నెలలోనే సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాల మీద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. రోజుకి సగటున 1600 కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలకు గురయ్యామని ఫిర్యాదుల నెంబరు 1930కి సగటున రోజుకి 1600 కాల్స్ వస్తున్నాయట. వీటిలో ఆర్థికపరమైన మోసాలకు సంబంధించిన సగం ఉంటున్నాయట. 20% ఆర్థికేతర, 20% ఇతరత్రా ఉంటున్నాయి. ప్రాథమిక ఆధారాలు ఉన్న ఫిర్యాదుల మీద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల ఖాతాలను బ్లాక్ చేయించి వాటిలో ఉన్న డబ్బును వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు వరకు నమోదైన కేసుల్లో మొత్తం 47,647 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళలో సగం మందికి పైగా 27,256 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు.